హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. టిఫిన్ బాక్స్లో కానీ లేదంటే లంచ్ లాగా కూడా ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పిండిలు ఏమీ లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ తీసుకోండి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. మీరు తీసుకునే పెరుగు అనేది ఫ్రెష్గా ఉన్నా పర్వాలేదు, లేదంటే కొంచెం పుల్లటి పెరుగు అయినా సరే పర్వాలేదు. తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి స్పూన్తో కానీ లేదంటే గెరెట్తో కానీ చక్కగా అలా కలుపుకోండి. పెరుగు అనేది రవ్వలో కలిసేట్లు కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకుని అంతా చక్కగా కలిసేట్లు మరొకసారి చక్కగా కలుపుకోండి. ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నె మీద మూతను పెట్టేసేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఒకవైపు రవ్వ నానుతూ ఉంటుంది, వేరొక వైపు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి పెద్ద స్పూన్తో అయితే 2 స్పూన్లు వేసుకోండి నూనె. అదే చిన్న స్పూన్ అయితే 4 స్పూన్ల వరకు వేసుకోండి. నూనె వేసుకుని నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఆవాలు చిటుపట్లాడి జీలకర్ర ఫ్రై అవనివ్వండి. ఆ తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని కొంచెం అలా ఫ్రై అవనివ్వండి. ఒకసారి గెరెట్తో కలుపుకోండి. ఫ్లేమ్ని హైలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మీడియంలో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొంచెం మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ ఈ ఉల్లిపాయల్లోనే మీ రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఉల్లిపాయలు లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ క్యారెట్ని ఇలా తురుముకుని వేసుకోండి. అలాగే కొంచెం క్యాబేజీని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇలా బీన్స్ మీకు నచ్చిన వెజిటబుల్ని వేసుకోవచ్చు. ఇక్కడ ఇవే వేసుకోవాలి అని ఏం లేదు. ఈ వెజిటబుల్స్ వేసుకోవడం వల్ల మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఆ కూరగాయ ముక్కల్లో ఉన్న చెమ్మంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రవ్వ మిశ్రమం, ఒకసారి చూడండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో. చూసారా, ఇందాకడికి ఇప్పటికి కొంచెం థిక్ అయి ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్నాం కదా, వాటన్నిటినీ కూడా వేసి మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇక్కడ మనం వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వాడటం లేదు, అందుకని ఇది చాలా హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూడండి, ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో. సో ఇంతకన్నా పిండి అనేది జార్ చేసుకోకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. మీరు కొంచెం నూనె ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కాస్త తగ్గించి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా నూనె వేసుకుని నూనె కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఒక 2 లేదా 3 గరిటెల వరకు వేసుకోండి. నేను ఇందాక వీటిని కూరగాయ ముక్కలన్నీ ఫ్రై చేశాను కదా, అదే ప్యాన్లో చేసేస్తున్నాను. మీరు కావాలంటే చిన్నగా మనం పోపు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, దానిలో అయినా వేసుకోవచ్చు, లేదంటే పొంగనాల్లాగా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పెద్ద ప్యాన్లో ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు. ఇలా ప్యాన్లో ఆ లెవెల్కి తగ్గట్లుగా వేసేసుకుని చక్కగా ఉతప్పంలాగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఎలా ఉడుకుతుంది అనేది. సో ఒకవైపు చక్కగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని రెండో వైపులా కూడా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా కూడా కాల్చేసుకుని ఈ గెరిటితో తీస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని ప్యాన్తో డైరెక్ట్గా అలా ప్లేట్లోకి వేసేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా మీరు వేస్తూ ఉంటే తింటూనే ఉంటారు, ప్లేట్లు లాగిచ్చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.